ఆఖరు చూపించి వస్తాను అనుకున్నాను. నా కొడుకుది తిరిగేటి రాలేదు. నిన్న మా ఆయన వచ్చాడు. పిల్లడు ఎక్కడ ఉన్నాడంటే పిల్లడు ఆనవాళ్ళు కనబడలేదని చెప్పాడు. చెప్పిన కానీ కొంచెం బాధ అనిపించింది. ఏడు శాతం మా పిల్లడు చెప్పుకోలేని పిల్లడు అయిపోండు. ఎవరితో చెప్పుకుంటూ మన పిల్లడు మనకు రాలేదు. పోనీ అదేదో పోనీ అవయవాలు కనిపించినా పోనీ పిల్లడు వచ్చినాడు అనేసి మొత్తం తీరిపోను. మాకు కడుపు సోకమే మిగిలింది నాకు. బామతుడు ఆడికి అక్కడ రాసి పడిస్తాడు. జీసిగడ మండలం జగన్నాథపుర గ్రామంలోనైతే ఒక ఘటన జరిగింది. ఆ ఘటన రాష్ట్రం మొత్తం తెలంగాణలో జరిగినటువంటి సిగాచి కంపెనీ సిగాచి కంపెనీ బ్లాస్ట్ జరిగి అందులో మరణించిన వార్త ఇప్పటికే మనందరికీ తెలిసిందే. కాకపోతే అందులో ఇక్కడ పట్టకూటి కోసం ఈ జీసిగడ మండలం నుంచి వెళ్ళినటువంటి ఒక ఉద్యోగి కాలి బూడిదైపోయి ఈరోజు కూడా జరిగి 10 రోజులు అయినప్పటికీ కూడా తన ఆనవాళ్ళు కానీ ఆచూకులు కానీ లభించినటువంటి పరిస్థితుల్లో తన తల్లిదండ్రులు అక్కడ 10 రోజులు వేచి చూసి అక్కడ ఎటువంటి వాళ్ళకి ఆధారాలు ఇవ్వక ఇప్పటికి కూడాను తను చనిపోయాడని నిర్ధారించకపోతే 10 రోజుల తర్వాత మిస్సింగ్, సో తన కుమారుడు చనిపోయాడు, మీరు వెళ్ళిపోవచ్చు, ఆధారాలు కానీ అవయవాలు కానీ బాడీ కానీ ఏవి దొరకలేదు అంటూ వాళ్ళైతే చేతులు దులుపుకోవడం అయితే సంగతి మనకు తెలిసింది.